నా ఎస్డబ్ల్యూపి కోసం అనేసి ఏదైతే నేను వీడియోస్ చేస్తున్నానో అది చూసి మా తాతగారు అడిగేదనమాట. అమ్మ, ఇది ఏంటి మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూపి అనేసి అంటున్నారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అన్నారు. ఓకే తాతగారండి, చేస్తాను. సో ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్స్ చెప్పాలి అన్నారు. ఓకే అన్నారు. నేను తాతగారు మీరు రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అంటే 22 సంవత్సరాలు అయ్యింది. ఓకే, సో మీరు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీకు రిటైర్మెంట్ ఏదైతే మీరు రిటైర్ అయ్యాక మీ దగ్గర వచ్చిన డబ్బులు ఏం చేశారంటే నేనేమో బ్యాంక్లో ఎఫ్డీ కింద వేసాను అన్నారు. ఓకే, సో మీకు పెట్టినప్పుడు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేదో అదే సేమ్ ఇప్పటికీ కూడా ఉన్నదా అంటే లేదమ్మా బాగా తగ్గింది అన్నారు. సో ఎస్, ఇప్పుడు ఏదైతే మ్యూచువల్ ఫండ్లో మనం ఎస్డబ్ల్యూపి పెడతామో ఇందులోని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది తగ్గే ఛాన్సెస్ ఉండవు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది మనం ఏ రోజైతే ఇన్వెస్ట్ చేస్తామో అదే రోజు నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, రెండోది అడిగాను, తాతగారు దానికి ఏదైనా మెచ్యూరిటీ పీరియడ్ ఉండేదా అంటే ప్రతి 5 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి వాళ్ళేమో మాకు మళ్ళీ రెన్యూవల్ చేయమని చెప్పేవాళ్ళు. ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్లోని ఏదైతే నేను ఎస్డబ్ల్యూపి పెడతానో ఇది ఇన్వెస్ట్ చేసాక మీరు ఎప్పటి వరకు తీయరో అప్పుడు దాకా అది మెచ్యూరిటీ పీరియడ్ అనమాట. మీరు ఏ రోజు తీసుకుంటారో ఆ రోజు దాన్ని ఎండ్ అవుతుంది. అంతకు మించి మధ్యని ఎవరు కూడా మీది టర్మ్ అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది, మీరు రెన్యూవల్ చేసుకోండి అనేసి చెప్పదు. సో యూ క్యాన్ స్టే ఇన్వెస్టెడ్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అడిగాను, మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పుడు చేంజ్ అయ్యిందా మీరు రెన్యూవల్ చేసినప్పుడు? అవునమ్మా అయ్యింది, ముందు పెట్టిన దానికన్నా తక్కువే వచ్చింది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనం ఇందులోని ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు కంటిన్యూ ఉంటుందో ఇక్కడ మధ్యని మళ్ళీ మనం రెన్యూవల్కి చెప్పం కాబట్టి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 4వ క్వశ్చన్ అడిగాను, తాతగారండి ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ స్టార్టింగ్లో పెట్టారో అది సేమ్ అమౌంట్ ఇప్పటి వరకు ఉన్నదా? లేదమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది కదా, సో నేను ప్రిన్సిపల్లోంచే నేను తీసుకొని మనీ యూజ్ చేసుకోవాల్సి వచ్చింది అని. మ్యూచువల్ ఫండ్లోని ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నదో అది సేఫ్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ మంత్లీ విత్డ్రాల్స్, ఏదైతే మీరు మంత్లీ విత్డ్రాల్ చేసుకుంటారో చేసుకున్నాక కూడా మీకు క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది. సో మీది ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు కూడా క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది, మీరు పెట్టిన వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొక క్వశ్చన్ అడిగాను, ఒకవేళ మీకు ఎడిషనల్ ఏవైనా మనీ కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే అప్పుడు ఏంటన్నారంటే ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దాంట్లోంచి మేము లోన్ తీసుకోవడము లేకపోతే అందులోంచి కొంచెం విత్డ్రాల్ చేసుకోవాలి అనేసి. బట్ ఇక్కడ మనకి ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉన్నదో అది ఎప్పుడు కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది కదా. సో అప్రిషియేట్ అయినప్పుడు మనకి ఏదైనా అడిషనల్ అమౌంట్ కావాలి అంటే మనం హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాక్సేషన్. వీళ్ళకి బ్యాంక్ ఎఫ్డి ఏదైతే పెట్టారో దాంట్లో ఎప్పుడు కూడా మీకు ట్యాక్సేషన్ ఉంటూనే ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ మీరు అక్కడ ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది. బట్ ఎస్డబ్ల్యూపిలోని మీకు ఇనీషియల్ గా ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో మీకు ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే అది డిపెండ్స్ అన్నమాట మనం ఎస్డబ్ల్యూపి ఎంత తీసుకున్నాము అన్నది. ఫస్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఏదైతే ఇయర్ ఉంటుందో అక్కడ ఎటువంటివి కూడా మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు అన్లెస్ అండ్ అంటిల్ మీరు మొత్తం విత్డ్రా చేసేనే ఉంటుంది. అండ్ ఏదైతే మీరు విత్డ్రాల్ చేసుకుంటారో 100% అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుంది. రిమైనింగ్ ట్యాక్స్ పార్ట్ ఏదైతే ఉన్నదో మీ సిఏ చూసుకుంటారు. దానికి అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఎటువంటివి కూడా సంబంధం ఉండదు. మీ ఇన్వెస్ట్మెంట్ రూపాయితో సహా ప్రతి రూపాయి కూడా మీది ఏదైతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉందో అది మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ చెప్పగానే తాతగారు అన్నారు, అమ్మ నాకు ఇన్నాళ్ళు నాకు తెలీదు, ఎవరు కూడా చెప్పలేదు, నా డబ్బులంతా కూడా అలాగ తక్కువ అయిపోయాయి. ఇప్పుడు నాకు పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ వస్తున్నది కాబట్టి నేను ఆ ఎస్డబ్ల్యూపి ఇదే నాది ఎఫ్డీల నుంచి వచ్చింది అండ్ పెన్షన్తో నాకు అవుతోంది నా ఏదైతే నేను స్పెండింగ్స్ చేస్తున్నానో, కానీ నాకు ఎవరు కూడా చెప్పలేదు అని. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీ ఇంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి చూపించండి. అండ్ ఎఫ్డి కన్నా
ఎస్డబ్ల్యూపిలో పెడితే రిటర్న్స్ ఎలాగ వస్తాయి అన్నది నేను కావాలంటే మీకు 1-to-1 నేను మీకు ప్రజెంట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో నాకు కమెంట్ చేయండి అండ్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.